బండరాల మధ్య పొరలు, నీటి నిలయాలు ఏ విధంగా పోతుంటాయి. ఇదే రూట్లో పోతుంది, అక్కడ ఫ్రాక్చర్ వచ్చింది, పలానా దగ్గర ఎర్రరాయి వచ్చింది, పలానా దగ్గర పలువురాయి వచ్చింది అని బోరేస్తున్నప్పుడు చూస్తుంటారు కదా. ఒకసారి మొత్తం నల్లగా వస్తుంది సార్ అని అంటుంటారు. ఇంకో ఇక్కడ ఇవన్నీ దానికి కారణం ఏంటంటే మినరల్స్ అనమాట. మినరల్స్ కలిస్తేనే ఒక రాయిగా ఏర్పడుతుంది, ఒక రాయి ముద్దగా ఏర్పడుతుంది. రాయిలో రకరకాల, ఇప్పుడు గ్రనైట్ అనేది అగ్నిశిల అంటే అగ్ని నుండి పుట్టింది కాబట్టి అగ్నిశిల అంటారు. అగ్నిపర్వతం నుండి లావా బయటకు వచ్చిన తర్వాత గట్టి పడడం జరిగినప్పుడు ఈ వీన్స్ ఉన్నాయి కదా, ఈ తెల్లవన్నీ క్వార్జ్ వీన్స్గా చెప్పొచ్చు. ఇది నల్లదంతా మనం మస్కోబైట్ సంబంధించిన మినరల్, బయోటైట్, నల్లదంతా బయోటైట్గా చెప్పొచ్చు. ఈ ఎర్రదంతా ఫెల్స్పార్ మినరల్గా చెప్పొచ్చు. ఫెల్స్పార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ ఇన్ గ్రనైట్ అనేది ఇగ్నియస్ 50% కంటే ఎక్కువగా ఉంటుంది ఫెల్స్పార్ మినరల్. ఇలాంటి రాయి, ఇలాంటి ఆర్థోక్లేవ్స్ ఉన్న దగ్గర ఫుల్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది.